సంగతి వదిలేద్దాం. 10th క్లాస్ వరకు లోపల ఉన్న పిల్లలు ఎంతమంది తల్లిదండ్రులు? వీళ్ళే ఎక్కువ ఉన్నారు. ఓకే, దీంట్లో ప్రైవేట్ స్కూల్లో చదివించే తల్లిదండ్రులు ఎవరున్నారు? చేతులు లేపండి. ఓకే, దింపండి. గవర్నమెంట్ స్కూల్లో చదివించే పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఓకే, మరి మీకు నెలకు ఆదాయం ఎంత వస్తూ ఉంది? మామూలుగా ఒక ఎలక్ట్రీషియన్కి ఎంత వస్తుంది? అందాదా నాకు తెలవాలని అడుగుతున్నా. ఎంత వస్తుంది? ఒక 10,000 రూపాయలు వస్తుందా? 20,000 వస్తుంది. 20,000 అందరికి వస్తుందా? చేయలేపండి. 15,000 నుంచి 20,000 ఆదాయం, 15 నుంచి 20,000 ఆదాయం వచ్చేది లేరు. అది ఏం కాదు, నేను ఇన్కమ్ ట్యాక్స్ అని కాదు కదా. అంటే నాకు మీ స్థితిగతులు నాకు అవగాహన వస్తే నేను ఏం చేయొచ్చు, ఏం చేయాలనేది ఆలోచన చేస్తాను, అంతకుమించి ఏం లేదు. మరి 10,000 నుంచి 20,000 మధ్యలో ఎంతమందికి వస్తుంది? సరే, మీకు యావరేజ్గా 12,000 వస్తుంది అనుకుందాం, అంతేనా? ఓకే, సో 12,000 రూపాయలు వస్తుంది మనకు. స్కూల్ ఫీజు ఎంత ఉంటుంది ఇక ప్రైవేట్లో? 40,000. మరి ఎట్లా కడతాం మనం? వద్దు, నేను చెప్పేదే గది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి స్కూల్ను కార్పొరేట్ లాగా నేను తయారు చేసుకుంటున్నాను. మీ పిల్లలకు అద్భుతమైన ఎడ్యుకేషన్ ఇచ్చే బాధ్యత నాది. ఒకవేళ మీకు మంచిగా నడిచి 20,000 పైన ఆదాయం వస్తే మీరు బ్రహ్మాండంగా మీకు నచ్చిన ప్రైవేట్ స్కూల్లో చేర్చుకోండి. వాళ్ళు కూడా బతకాలే, మీకు స్తోమత ఉంటే చేర్చుకోండి, దాన్ని నేను వద్దనా. కానీ ఇబ్బంది ఉన్న కుటుంబాలు దయచేసి విద్య మీద మీరు అప్పులు చేయాల్సిన అవసరం లేదు. ఉందా? మంచి చదువు చెప్పించే బాధ్యత మాది. టీచర్లను రిక్రూట్ చేసుకున్నాం 11,000 మందిని. ఎక్కడ టీచర్ లేదో నాకు తెలిస్తే ఇమ్మీడియట్గా మాట్లాడి పెట్టిస్తున్నా. పిల్లల కోసం అక్కడ కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేస్తున్నా. టెక్నాలజీ ఇస్తున్నా, డిజిటల్ బోర్డులు పెట్టిస్తున్నాం, 2D 3D యానిమేషన్లో వాళ్ళకి చదువు చెప్పిస్తున్నా, బుక్స్ ఇస్తున్నాము. మా వరకు చేయాల్సినవన్నీ కూడా మానవ ప్రయత్నంగా మేము చేస్తూ ఉన్నాం. మంచి రిజల్ట్ వస్తూ ఉంది గవర్నమెంట్ స్కూల్లో. నేను వచ్చినప్పుడు 54% ఉండే, నెక్స్ట్ ఇయర్ 80 అయింది, 90 అవుతుంది, నెక్స్ట్ ఇయర్ 100% అవుతుంది. వాళ్ళకు భవిష్యత్తులో కూడా ఎంసెట్ కోచింగ్ అవన్నీ కూడా ఇప్పిస్తాం. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఎడ్యుకేషన్ మీటింగ్ కాదు ఇది, కానీ మీకున్న సమస్యలల్లా హెల్త్, ఎడ్యుకేషన్ ఇవే మన సమస్యలు. ఇంతకంటే వేరే సమస్య ఉంటుందా మనకి? పిల్లల చదువు, అందుకోసమే మనం కష్టపడుతున్నాం. దానికోసం మీకు సూచన చేస్తూ ఉన్నా, గవర్నమెంట్ స్కూళ్ళల్లో చేర్పియండి. వాళ్ళకు మంచి వసతులు కల్పించే విధంగా మేము కానీ జిల్లా యంత్రాంగం కానీ ప్రయత్నం చేస్తాం.